ఉమ్మడి అనంతపురంపై వైఎస్ఆర్సీపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. పుట్టపర్తిలోని పార్టీ కార్యాలయంలో రీజనల్ కోఆర్డినేటర్ ఎంపీ మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో కీలక భేటీ జరిగింది. సత్యసాయి జిల్లా అధ్యక్షులు ఉషశ్రీ చరణ్, అనంతపురం జిల్లా అధ్యక్షులు వెంకట్రామరెడ్డితో పాటు మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు, సమన్వయకర్తలు హాజరయ్యారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేయాలంటూ మిథున్ రెడ్డి సూచనలు చేశారు. గ్రూపులు పక్కన పెట్టి ఒక్కటిగా పనిచేయాలంటూ మిథున్ రెడ్డి వాళ్ళందరికీ కూడా హితవు పలికారు. కూటమి తప్పులను జనంలో ఎండగడుతూ పోరాటం ఉధృతం చేయాలని మిథున్ రెడ్డి ఆదేశాలిచ్చారు. కార్యకర్తలకు పార్టీ అండగా నిలుస్తుంది అంటూ మిథున్ రెడ్డి మాట్లాడారు. ఇక వచ్చే ఎన్నికలలో వైసీపీ జెండా రెపరెపలాడాలి అంటూ మిథున్ రెడ్డి వాళ్ళందరికీ కూడా కీలక సూచనలు చేశారు. రాయలసీమకు చంద్రబాబు అసలైన ద్రోహి అంటూ మిథున్ రెడ్డి ఇక్కడ కామెంట్స్ చేశారు. చంద్రబాబును ఉద్దేశించి కూడా మిథున్ రెడ్డి కొన్ని కామెంట్స్ చేశారు. ఒకసారి మిథున్ రెడ్డి వ్యాఖ్యలను చూద్దాం. అనంతపూర్ జిల్లాలో పుట్టపర్తిలో వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతల సమావేశం ఆర్గనైజ్ చేయడం జరిగింది. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈరోజు అందరూ కూడా పెద్దలందరితో కూడా చర్చించడం జరిగింది. రాబో రోజుల్లో పార్టీ మెంబర్షిప్ కానీ అదేవిధంగా కమిటీలన్నీ కూడా పూర్తి చేసి ప్రతి గ్రామంలో కూడా వైఎస్ఆర్సీపీ మెయిన్ లీడర్స్ అందరినీ కూడా ఐడెంటిఫై చేసి రేపు రాబో లోకల్ బాడీ కానీ లేకపోతే 29లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా పనిచేయడం కానీ వీటన్నిటిపైన కూడా చర్చించడం జరిగింది. నాయకులందరూ కూడా చాలా ఉత్సాహంగా, ఎంతో పట్టుదలగా, ఇదివరకన్నా ఎక్కువ పట్టుదలగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పి చాలా కృతనిశ్చయంతో ఉన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కానీ కొన్ని మాసాలుగా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఎవరిని కూడా వ్యక్తిగతంగా దూషించలేదు. ప్రెస్ మీట్లో ఆయన అన్ని సాక్ష్యాధారాలతో, అంతా డేటాతో, అన్ని గణాంకనాలతో ప్రభుత్వం చేసే తప్పుల్ని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. దానికి జవాబిచ్చి ఒక బాధ్యత గల ప్రతిపక్ష నేత అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చేది పోయి వ్యక్తిగతంగా ఆయన్ని దూషించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో ఏమాత్రం ఎక్కడ కూడా ఆయన ఎవరిని తప్పు మాట్లాడలేదు. ఇలాంటివి ప్రశ్నించి ప్రజల డబ్బు వృధాగా వేస్ట్ చేయొద్దని చెప్పి అక్కడ రైతులకు, పేద రైతులు ఎవరైతే ఉన్నారో ఇన్ని రోజులుగా వాళ్ళకు ప్లాట్లు డెవలప్ చేసి ఇస్తా అన్నారు అమరావతిలో, వాళ్లకు ప్లాట్లు ఇవ్వలేదని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తే, వాళ్ళకి న్యాయం జరగలేదని ప్రశ్నిస్తే ఈరోజు ఆయన్ని వ్యక్తిగతంగా తిట్టే పరిస్థితులు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. అక్కడ అమరావతిలో భూములు ఇచ్చిన రైతులందరూ కూడా ఫస్ట్ వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. రాయలసీమ ప్రయోజనాలు చంద్రబాబు గారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం వదిలేయడం జరిగింది. రాయలసీమ ప్రజలు ఎట్టపోయినా పర్వాలేదు, చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యం అన్నట్టుగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు నీళ్లు లేదే రాయలసీమ ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురే పరిస్థితి ఉంది. అలాంటిది ఈయన ఈరోజు ఏమంటే అవి ఈరోజు మాట్లాడి 22 టీఎంసీలే కదా అని చెప్పి ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలకు, రాయలసీమ ప్రజలకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని చెప్పడం. గ్రూపులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా పక్కన పెట్టాలి. వాళ్ళల్లో ఉన్నటువంటి తగాదాలు పక్కన పెట్టి కూడా అందరూ కలిసి ఒకటిగా పనిచేయాలి. నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్లో కూడా వైఎస్ఆర్సీపీ జెండా ఎగిరేలాగా కూడా అందరూ కూడా కష్టపడాలంటూ చెప్పారు. కూటమి తప్పుల్ని జనంలో ఎండగట్టాలి, జనాల్లోకి తీసుకొని వెళ్ళాలి, పోరాటాన్ని ఉధృతం చేయాలంటూ మిథున్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు కార్యకర్తలకు. ఇక కార్యకర్తలకు పార్టీ అండగా నిలుస్తుంది అంటూ మిథున్ రెడ్డి ఇక్కడ కార్యకర్తలకి ధైర్యం చెప్పారు. అదేవిధంగా మీరు జనాల్లోకి వెళ్ళి పోరాడటానికి కూడా భయపడాల్సిన అవసరం లేదు, కేసులు పెడతారని కానీ దేనికి భయపడాల్సిన అవసరం లేదు, కార్యకర్తలకు పార్టీ అండగా నిలుస్తుంది అంటూ మిథున్ రెడ్డి అయితే వాళ్ళకు భరోసా ఇచ్చారు. ఇక వచ్చే ఎన్నికలలో వైసీపీ జెండా రెపరెపలాడాలి, అందుకోసం కానీ కృషి చేయాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రమించాలి, గ్రూపు వర్గాలు కానీ గొడవలు కానీ ఇవన్నీ పక్కన పెట్టి అందరూ కలిసికట్టుగా పనిచేయాలంటూ మిథున్ రెడ్డి ఇక్కడ కీలకమైన సూచనలు ఇచ్చారు. ఇక రాయలసీమకు చంద్రబాబే అసలైన ద్రోహి అంటూ మిథున్ రెడ్డి ఇక్కడ ఉద్ఘాటించారు. రాయలసీమ ప్రాజెక్టు, సోమశిల ప్రాజెక్టు విషయంలో కూడా చంద్రబాబే ద్రోహి అంటూ కూడా వైఎస్ఆర్సీపీ పదే పదే చెప్తుంది. నీళ్లు రాకపోవటానికి వీటన్నిటికి కూడా చంద్రబాబు కుట్ర పన్నారు అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు, జిల్లా ప్రయోజనాలు, రాయలసీమ ప్రయోజనాలన్నీ కూడా వదిలేశారు అంటూ కూడా వైఎస్ఆర్సీపీ ఎప్పటికప్పుడు కూడా
మాట్లాడుతూ ఉంది గత అసెంబ్లీ సమావేశాల నుంచి కూడా. ఇక ఇప్పుడు రాయలసీమకు చంద్రబాబే అసలైన ద్రోహి అంటూ మిథున్ రెడ్డి ఇప్పుడు వ్యాఖ్యానించారు. ఏదైతే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయో దాని తర్వాత కూడా ఈ అంశం మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. పదే పదే కూడా వైఎస్ఆర్సీపీ ఇదే అంశాన్ని మాట్లాడుతూ ఉన్నారు. ఇక ఈ అంశం గురించి కూడా ఈ రకమైన వ్యాఖ్యలు చేశారు మిథున్ రెడ్డి. ఇక సత్యసాయి జిల్లా అధ్యక్షులు ఉషశ్రీ చరణ్ వీళ్ళందరూ కూడా దీనికి రావటం జరిగింది. రీజనల్ కోఆర్డినేటర్లు ఉమ్మడి అనంతపురంలో వైఎస్ఆర్సీపీ ఒక స్పెషల్ ఫోకస్ పెట్టిందని చెప్పాలి. అందుకని మిథున్ రెడ్డి ఒక మీటింగ్ పెట్టారు. పుట్టపర్తిలోని పార్టీ కార్యాలయంలో ఈ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్కి రీజనల్ కోఆర్డినేటర్లు వచ్చారు. ఇక ఎంపీ మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో కీలక భేటీ నిర్వహించారు. సత్యసాయి జిల్లా అధ్యక్షులు ఉషశ్రీ చరణ్, అనంతపురం జిల్లా అధ్యక్షులు వెంకట్రామరెడ్డితో పాటు మాజీ ఎంపీలు హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యేలు వచ్చారు. జిల్లా నాయకులు కూడా రావడం జరిగింది. నియోజకవర్గ నాయకులు, సమన్వయకర్తలు హాజరయ్యారు. ఇక జిల్లాలో ఏ విధంగా పార్టీని బలోపేతం చేయాలి వీటన్నిటికీ సంబంధించి మిథున్ రెడ్డి కీలకమైన సూచనలు అందించారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేసే దిశగా కూడా నెక్స్ట్ సత్యసాయి జిల్లాలో ఇక్కడ వైఎస్ఆర్సీపీ జెండాని రెపరెపర ఆడాలి అంటూ దానికి ఏ విధంగా పనిచేయాలి, అదేవిధంగా మనస్పర్ధలు ఇవన్నీ కూడా పార్టీలో ఉన్నటువంటి గొడవలన్నీ పక్కన పెట్టాలి, గ్రూప్ రాజకీయాలు, గ్రూపులు ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఒక్కడిగా పనిచేస్తేనే ఇదంతా సాధ్యమవుతోందంటూ కూడా కీలకమైన సూచనలు మిథున్ రెడ్డి అందించారు. ఇక ముఖ్యంగా కూడా కూటమి తప్పుల్ని జనంలో ఎండగట్టాలి. కూటమి ఏదైతే పీపీపీ విధానాలు కానీ ఇవన్నీ కూడా జనాల్లోకి విస్తృతంగా తీసుకొని వెళ్ళాలి. మరలా కూడా విస్తృతంగా తీసుకొని వెళ్ళగలిగితేనే సాధ్యమవుతూ ఉంటుంది. అందుకని చెప్పి ఎవరు కూడా వెనక్కి తగ్గకండి, పోరాటాన్ని ఉధృతం చేయండి, ప్రతి ఒక్కరు ఉధృతం చేయండి. మీకు ఏదైనా పార్టీ ఏదైనా కానీ మీకు ఏ సమస్య వచ్చినా కానీ పార్టీ అనేది అండగా ఉంటుంది. మీరు మాత్రం పోరాడటంలో వెనక్కి తగ్గొద్దు అంటూ కూడా దిశానిర్దేశం చేశారు. అందరూ కలిసి పని చేయాలి, దేనికి వెనకడొద్దు, పార్టీ మీకు అండగా ఉంటుంది. ఇలా చేస్తేనే వచ్చే ఎన్నికలలో వైసీపీ జెండా ఎగురుతుంది అంటూ మిథున్ రెడ్డి వీళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. ఇక రాయలసీమకు చంద్రబాబే అసలైన ద్రోహి అంటూ కూడా మాట్లాడారు.